మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి. అమ్మా మేము ఒంగోలు సుమన్ టీవీ నుండి అవును. వచ్చామండి. ఏంటండి ఇది? ఏం లేదమ్మా 2019లో నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడ మన వాసు గారు అందరు కలిపి సంఘమిత్ర హాస్పిటల్లో 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నాకు హార్ట్ గుండె చించకుండా కాస్ట్లీ మిషన్లతో నా ఆరోగ్యం కాపాడారు. కాబట్టి ఆయన కోసం తిరుమల కొండకు కాళ్ళల్లో చెప్పులు లేకుండా ఇప్పుడే కొన్నానండి. చెప్పులు ఏంటంటే ఇప్పుడు కొన్నా, మరీ చెప్పులు లేకుండా తిరగలేమని పోయేసి వచ్చాము. దానివల్ల నా గుండెకు దెబ్బ తగిలినా పర్వాలా, చనిపోయినా పర్వాలేదనేతో రేపు 4వ తేదీ భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ప్రజలు ఇచ్చారు. అవన్నీ పెట్లోనే ఉన్నాయమ్మా. రేపు 4వ తేదీ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలని కాళ్ళల్లో చెప్పు లేకుండా జాతికి ముస్లిం అయిన వెంకటేశ్వర స్వామి గుడికి పోయి తలనిగిలాలు ఇచ్చి ఇవాటికి 12 రోజులైందమ్మా. ఇప్పుడిప్పుడే ఎంటికలు మొలుస్తున్నాయి. మీరందరికీ అనంత కోటి వందనాలు. పత్రికా విలేకరులకు ఈ ఒక్క ప్రోగ్రాంను తీసిన మీ అందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలా. నాకు ఎంతో సాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలా. వైవి సుబ్బారెడ్డి గారు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, వాసు గారు 175 మంది ఎమ్మెల్యేలు నిండు నూరేళ్లు రేపు పదవి స్వీకారం చేసి విశాఖపట్నంలో జరగబోయే ప్రమాణ స్వీకారంలో పాల్గొనేదానికి ఈ అట్ట ఆయన ముఖ్యమంత్రి అయి ప్రమాణ స్వీకారం చేసేదాకా అక్కడ ఆ రోజమ్మా 2వ తేదీ జరిగిన ఘటనలో ఆయన మీద రాళ్లు పడ్డాయి. ఆయన ఎల్లంపల్లి శ్రీనివాసరావు కంటి మీద దెబ్బ తగిలింది. నా చేతి వాచి పగిలింది ఆ రోజు స్టేజీ మీద. అక్కడండి 2వ తేదీ పోయిన నెల జరిగిన సంఘటనలు మీకు తెలుసు. చేతి వాచి కూడా పగిలిపోయింది. రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి వాచి ఇప్పిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు దాకా ఈ ఎలక్షన్ దాకా ఇది పెట్టుకోండి అన్నారు. మీరందరికీ ఇక్కడ ఉన్న వాళ్లకు ఆర్టీసీ సంస్థకు అందరికీ అనంత కోటి వందనాలు. మీరందరూ కోరుకోండి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా 9వ తేదీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయాలని. థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు.